అండ్ ఇంకొకటి ఏంటంటే రేట్ల విషయం ఎప్పుడైతే వచ్చిందో కొన్ని సినిమాలకు రేట్ల పెంపు, టికెట్ రేట్ల పెంపు, ఆ తర్వాత అది ఖచ్చితంగా నేను చెప్పగలను. గౌరవప్రదమైన సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్కి డిస్కషన్ లేదని. అది దయనీయం, దౌర్భాగ్యం అంటాను. నాకు ఇంత విషయమైన ఇవ్వండి కానీ నాకు ఇట్లా చేయొద్దు. నేనైతే ఉరితాడిస్తాను, ఉరేసుకుని సామాన్, నాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు పవర్, ఇది ఈ రెండు కాంట్రడిక్షనే. ఎందుకంటే రాజ్యసభ విషయంలో మీరు అనవసరంగా డబ్బులు తగలబెట్టుకున్నారు, మీరు రూపాయి ఖర్చు లేకుండా చూసిన ప్రేక్షకులు నేను చెప్పాను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా, మళ్ళీ చెప్తున్నా. ఇది ప్రభుత్వం యొక్క కన్సర్న్ టువర్డ్స్ కామన్ పీపుల్ అనుకున్న దగ్గర ఊపిరి తీసుకునేలోపుగా మళ్ళీ పిడుగు పట్టేస్తే నచ్చిన వాళ్ళకోలాగా నచ్చని వాళ్ళకోలాగా ఈ ప్రజాస్వామ్యంలో విలువలు విశ్వసనీయతని గాలికి వదిలేస్తున్నారంటే. ఒక రోజేమో నాకు తెలియదు అంటుండే, ఒక రోజేమో అంతా మేము కూర్చొని మాట్లాడుకున్నాం రేట్ల పెంపు సినీ కార్మికుల కోసమే అని చెప్పేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డేనే మాట్లాడారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి దీన్ని ఎట్లా చూడాలి? నిలకడలేని తనం అంటారు తను. దాన్ని ఏమంటారు, శాఖ మీద పట్టు లేకపోవడం అంటారు. ఎందుకంటే శాఖలో ఉన్న లూప్ హోల్స్ ని అడ్రస్ చేయలేకపోవడం. బయటికి రాదు కదా సార్. ఇప్పుడు ఆ టికెట్ పెంపు అనేది, ఆ జీవో అనేది తన సైన్, సినిమాటోగ్రఫీ మినిస్టర్లు సైన్ చేయరమ్మా, వాళ్ళు చెప్తే కదా సార్ వచ్చేది. నేను అంటుంది అదే, నోట్ ఫైల్ గౌరవ మంత్రి గారి దగ్గరికి వెళ్తుంది. మంత్రి గారు దాని నోట్ ఫైల్ మీద సంతకం చేసిన తర్వాత అది గజెట్ రిలీజ్ అవుతుంది. గజెట్ కి కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళు సంతకం పెడతారు తప్ప హెచ్ఓడీలు కానీ మినిస్టర్లు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టరు. సరే, మరి ఈ రాజ్యసభ విషయంలో ఎందుకు అవ్వలేదు? వరప్రసాద్ సినిమాకి ఎందుకు, అంటే చిరంజీవి గారి సినిమాకి ఎందుకు అయిందంటారు సార్? అంటే ప్రత్యర్థులేమో ఇది చేతగాని తనని చూస్తే పాపం ఇస్తుంది, అసలు ఆయన పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. పాపం పుణ్యం నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు మినిస్ట్రీ, అంతకన్నా ఇంకేం లేదు. వితౌట్ మై నాలెడ్జ్ అంటే ఇగ్నోరెన్స్ ఈజ్ డెత్, క్లియర్. ఇట్లాంటి ఫెయిల్యూర్ మంత్రులు ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వస్తున్నాయని అనుకోవచ్చు కదా సార్. అంటే ఈ విషయంలో నేను మాట్లాడిన దాంట్లో ఆ విషయంలో నేను మాట్లాడానా, అది ఆత్మాభిమానంకి సంబంధించిన విషయం, ఆయన వయసుకి సంబంధించిన విషయం. ఒక మనిషి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నేను అవ్వండి, వీడవడు, ఇదే కంపారిజన్, అంతకనే లేదు దీంట్లో. ఇందులో మహిళా అధికారుల పేరు నేను ఇవాళ అదే చెప్తున్నానమ్మా. ఒక మహిళా అధికారులను, లేదంటే ఒక గౌరవ మంత్రులను, లేదంటే వాళ్ళకి సంబంధించిన శాఖల పరంగా ఉన్న అంశాల్లో నాకున్న డిస్కషన్ శాఖల పరంగా ఉన్న విషయంలో ఇఫ్స్ అండ్ బట్స్ మాట్లాడగలుగుతారు. వాడు ఒక జర్నలిస్టు పర్సనల్ లైఫ్ని ఇన్ వాట్ కెపాసిటీ వాడు ఎక్స్పోజ్ చేస్తున్నాడు వితౌట్ అథెంటికేషన్. పోనీ నువ్వేమైనా అచ్చని పచ్చపోసం అంటే ఎన్డీ తివారీ విషయం నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అందులో ఉన్న క్రెడెన్షియల్స్ ఇక్కడికి వచ్చినక్కడ ఎందుకు లేవు? హోమోర్ ఇట్ మేబీ. ఒకవేళ ఏదైనా వాళ్ళు అనుకున్నది అందితే ఇంకా వార్త పక్కకి వెళ్ళిపోతుందా? అంతేనా? ఎథిక్స్ అంటే లేనట్టే కదా మనకి ఇప్పుడు. రామాయణం రాముడు సీత అంటే సార్ ఇప్పుడు మీరు అన్నది అంటే అప్పుడు ఉన్నది ఇప్పుడు ఎందుకు లేదు అని, అంటే ఇప్పుడు డబ్బు అప్పుడు ఉన్నది కాదు, అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి? ఇప్పుడు నీ దగ్గర వార్త ఉన్నప్పుడు విత్ అథెంటికేషన్ పబ్లిష్ చేయగలిగావు. నీ దగ్గర ఇప్పుడు వార్త లేనప్పుడు నీకు ఎన్డీ తివారీ నచ్చలేదు, ఆ రోజుల్లో తీసేయాలనుకున్నావు. నీకు మేధా సంపద గురించే చెప్తున్నా. ఇవాళ నీకు మినిస్టర్ నీకు నచ్చలేదు, అని తీసేయాలనుకుంటున్నావు. రెండింటికి ఒకటే స్ట్రాటజీ కావాలి కదా. అంతే. ఇక్కడ స్ట్రాటజీ అంటే నీ దగ్గర గేమ్ ప్లాన్ లేకుండా స్ట్రాటజీ ప్లే చేసావా? గాలిలో గుండు పేల్చావా? దాన్ని చూసి దీన్ని అన్వయించుకొని ఈ మినిస్టర్ని తీయడానికి ఇదని మేము కథలాలనుకుంటున్నావా? కథకి అక్కడ అథెంటికేషన్ ఉంది, ఇక్కడ కథకి రాజాసేవ కథలాగా ఉంది. అని చేత మూసుకొని కూర్చోమను. ఈ ద్వంద్వ వైఖరి, ద్వంద్వచారం లేని వాళ్ళు ఇక్కడ కుదరవు మార్కెట్లో. అంటే ఒకంత ప్రభుత్వానికి అయితే వ్యతిరేకత అయితే వచ్చేసింది సార్. ఈ అంశాలు ఏవేవైతే వచ్చేసాయో, బయటకు వచ్చాయో, ప్రజలు వీటిని బాగా గట్టిగా నమ్ముతున్నారు. మరి దాన్ని ఎట్లా, మరి అది కాదు అని నేను అదే చెప్తున్నాను. నమ్మడానికి అథెంటికేషన్ కావాలంటాను. ఇప్పుడు ఎన్డీ తివారీ విషయంలో నమ్మడానికి నీకు వీడియోలు కనపడ్డాయి కదా, నమ్మేవు కదా. అది ముసలోడానికి కూడా జాలి చూపించలే కదా. దరిద్రం వదిలిన రాష్ట్రానికి ఓ పనికిరాని ఎందుకు పనికిరాని ఆ స్థానంలో కూర్చోపెడతారు. ఈ పనికిమాలినోడు చేసిన పనికి ఎత్తిసారని చెప్పుకున్నాం కదా. అలా ఇక్కడ కావాలి కదా నాకు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక నియోజకవర్గంకి సంబంధించిన 2,50,000 ప్రజల యొక్క మనోభావం, వాళ్ళు హీరోని అతను ప్రతిష్ఠించుకుంటారు. ఆ హీరో మనోభావాలు ఆయన కోటేసిన వాళ్ళ మనోభావాలకి ఎవరు సమాధానం చెప్తాడు? యూ హ్యావ్ నో రైట్ కదా. ఇఫ్ యూ హ్యావ్ అ రైట్, గివ్ ఎ ప్రాపర్ అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్. మరి ఇప్పుడు సిట్ విచారణ ఇంకా టైం వేస్ట్ అంటారా? మరి దీంట్లో సిట్ విచారణ లేదనే టైం వేస్ట్ అని అర్థం. అసలు ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు, తెలియకుండా అడవండి నడుస్తుంది. కాలయాపన చేస్తారంట సార్. మాకు డైలీ సీరియల్ అయిపోయి, నాకు తెలిసి ఈ పనికి మాల వాళ్ళు రాసి ఉంటారు ప్రభుత్వానికి. సార్ మా దగ్గర ఉన్న డైలీ సీరియల్ ఎపిసోడ్లు అన్నీ అయిపోయి సార్ కొత్త సీరియల్ నటించి స్టార్ట్ చేయాలన్నప్పుడు ఈ ఫీల్డర్తో స్టార్ట్ చేస్తామని మొదలెట్టారు. అంతకన్నా ఇంకేం లేదు. మినిస్టర్స్ విషయంలోనూ, ఐఏఎస్ ఆఫీసర్స్ విషయంలో, బ్యూరోక్రాట్స్ విషయంలో వీడు కొత్త సీరియల్ నడిపిస్తున్నాడు. డెఫమేషన్ కేసుల విషయంలోనూ వీటిలోనూ భయంకరమైన వర్డిక్ట్ కనుక గౌరవ న్యాయస్థానం నుంచి వస్తే ఇలాంటి పనికిమాల వాళ్ళకి ఫుల్ స్టాప్ పడుతుంది.
అదర్వైజ్ ది పీపుల్ విల్ టేక్ డెమోక్రసీ యాజ్ ఇన్ టు ద గ్రాంటెడ్. కైండ్లీ గౌరవ న్యాయస్థానాలను నేను అభ్యర్థిస్తున్నా, ఇలాంటి పనికిమాల నేదాలను పనికిమాల రాతల్ని ఎక్కడికక్కడ ఎంటర్టైన్ చేయకుండా జీవితంలో గుణపాఠాల టైప్లో వెర్డిక్ట్స్ ఇవ్వండి సార్. అంతకన్నా ఇంకెళ్ళి పాసిబుల్ అయిద్దంటారా సార్? ఎందుకు possible కాదు? అంటే తీర్పులు వస్తాయా మనకి? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఒకరి మీద ఒకరికి ఎలా పడితే అలా, అందులో ఆడవాళ్ళ గురించి కూడా చాలా ఘోరాతి ఘోరంగా న్యూస్లు ప్రచురిస్తున్నారు, మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి. మరి ఎవరి మీద ఇలాంటి యాక్షన్ తీసుకోలేదు కదా సార్? దేనికైనా టైం రావాలమ్మా. శిశుపాలు అటుడికే 100 తప్పులు చేస్తాను కానీ పేక తగలేదు, అది కూడా భగవంతుడి సమక్షంలో. వీళ్ళంతా టుమిరిగా ఆఫ్టర్ ఆల్ భగవంతుడి సమక్షంలో జరిగిన తప్పులకే 100 తప్పులు టాలరేట్ చేసేంత వ్యవస్థ అలాంటిది. ఇక్కడ కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్న న్యాయస్థానంలో వీళ్ళు చలామణిగా చేస్తున్న దౌర్భాగ్యాలు దాష్టికాలకి కళ్ళకు గంతల్లోంచి చూస్తుంది న్యాయ వ్యవస్థ అన్నది గమనించలేకపోతున్నారు. నిజం నిప్పులడిది దహించేస్తుంది. అందుకే న్యాయ వ్యవస్థకి గంతలు కడతారు. దాని అర్థం న్యాయ వ్యవస్థ పరిరక్షించదు, న్యాయ వ్యవస్థ మనని చూడట్లేదు అనుకోండి, భ్రమల్లో ఇల్లు ఉంటారు. నీలటోళ్ళు నల్లటోళ్ళు అలా ఉండకూడదు. అదే వ్యవస్థకున్న క్రెడిబిలిటీ, వ్యవస్థకున్న గౌరవం. అందుకే మనం వ్యవస్థను గౌరవించాలి. నేను నమ్ముతాను వ్యవస్థని. ఇట్ రియలీ గివ్స్ బ్యాక్. ఇవాళ కాదు రేపు, దానికి నీకు ఓపిక కావాలి, అంతకన్నా ఇంకెళ్ళలేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.